ఎలక్షన్ జరిగిన తర్వాత ట్రంప్ గెలిచిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అవుతున్నాడు అనే దానికంటే ఎలాన్ మస్క్ హడావుడి ఎక్కువైపోయింది. ఎలాన్ మస్క్ మొత్తం నేను గెలిచేశాను మొత్తం అమెరికన్ కాదు ఓల్డ్ అనే ఆ స్థాయిలో అతను హడావుడి చూస్తున్నాం సోషల్ మీడియాలో. అది ఎలాన్ మస్క్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది గవర్నమెంట్లో? మీకు కనబడేది ఇలాన్ మాస్కే, మాకు కనబడేది ఇలాన్ మాస్క్ కాదు. అక్కడ స్టీవెన్ బ్యానన్ అని ఉన్నాడండి. ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే, అంటే నేను ఆయనను ఆర్ఎస్ఎస్ కంపేర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు బీజేపీకి ఇప్పుడు మీకు నరేంద్ర మోదీ ఉన్నాడు, నరేంద్ర మోదీకి ఆర్ఎస్ఎస్ ఉందనుకోండి, ఆర్ఎస్ఎస్ ఇంపార్టెంటే కదా, డెఫినెట్ కదా, ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇంపార్టెంటే కదా. స్టీవెన్ బ్యానన్ అతను ఆర్ఎస్ఎస్ చీఫ్ అనుకోండి మీ లాంగ్వేజ్లో. స్టీవ్ బ్యానన్ అనే అతను ఆర్ఎస్ఎస్ చీఫ్ అనుకోండి, ట్రంప్ మోదీ అనుకోండి. ఓకే, అంటే ట్రంప్కు మోదీకి ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇంపార్టెంటే కదా, ఈ ట్రంప్ కూడా స్టీవెన్ బ్యానన్ అనేది ఇంపార్టెంట్. మాకు ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్ అనేది ఒక ఐడియాలజికల్ బేస్. అవును, సేమ్ అదే మెగా. అక్కడ ఏంటి దాన్ని మెగా, అది అప్పుడప్పుడు చేంజ్ అవుతా ఉంటుంది. ఒకసారి టీ పార్టీ అంటాం, ఒకసారి ఈ పార్టీ అంటాం. ఇప్పుడు మెగా అని పేరు పెట్టినారు. మెగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఓకే అని ఒక మూమెంట్ అన్నట్టు. దానికి ఆర్ఎస్ఎస్ మాదిరి పెద్ద ఆర్గనైజేషను, దానికి స్ట్రక్చరు అవన్నీ ఏం లేవు, ఒక మూమెంట్ అన్నట్టు. అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే గన్ రైట్స్, వాళ్ళకు గన్ రైట్స్ ఉండాలి, అందరి గన్ ఉండాలి. ఎవరీ అమెరికన్ షుడ్ హ్యావ్ అ రైట్ టు బేర్ గన్. అటువంటి ఐడియాస్ ఉన్న వాళ్ళు మెగా ఆర్గనైజేషన్ ఉన్నది. యాంటీ అబార్షన్, ఇటువంటి యాంటీ ఇమిగ్రేషన్, ఇటువంటి అన్నీ ఉన్నాయి. ఈ స్టీవ్ బ్యానన్ అతను ఏమంటాడంటే మొత్తం ఇమిగ్రేషన్ బంద్ పెట్టాలంటాడు. అసలు ఇమిగ్రేషన్ వద్దు, మొత్తం H1 L1 మొత్తం అన్ని తీసి పడేసాలి, వచ్చిన ఎవరిని రానియద్దు, మొత్తం H1 ఉన్నోళ్ళని తీసి పెట్టబడేయాలంటాడు. అది ఇలాన్ మాస్క్, వివేక్ రామస్వామికి పడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాన్ మాస్క్ అనే అతను కూడా H1 మీద ఉన్న అతను. ఇలాన్ మాస్క్ అమెరికాలో పుట్టిన అతను కాదు, కాదు, నాకు తెలియదు. అతను మన మాదిరి H1 మీద స్టూడెంట్ మీద వచ్చి H1 మీద వచ్చి మళ్ళా ఈవెన్చువల్ గ్రీన్ కార్డ్ వచ్చిన అతను. అతను ఏమంటాడంటే ఎంటర్ప్రినర్స్ అన్న వాళ్ళు H1 మీద వచ్చి ఎంటర్ప్రినర్ చేసి, ఆయన ఉన్నాడు కదా $400 బిలియన్ మనిషి, రిచెస్ట్ పర్సన్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. అంటే అటువంటి వాళ్ళందరూ రారని కొందరు దాన్ని ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్, ప్రోగ్రెసివ్ సైడ్ అనుకోవచ్చు. ఇదే మెగా ఆర్గనైజేషన్, ప్రోగ్రెసివ్ ఇమిగ్రేషన్ ఆపేస్తే ఒక వివేక్ రామస్వామి, ఒక ఎలాన్ మస్క్ ఉండరు కదా అమెరికాకి అనేది పాయింట్. వివేక్ రామస్వామి అక్కడ పుట్టిన అతను, క్లాస్, ఎందుకంటే ఆయన ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ కంటెస్ట్ చేసిన కదా. ఇలాన్ మస్క్ కెన్ నెవర్ బి ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. ఈజ్ నాట్, యూ మస్ట్ బి బోర్న్ ఇండియన్ US సిటిజన్, అదర్వైజ్ యూ వోంట్ బి. సో అతను ఎలిజిబుల్ కాదు. వివేక్ రామస్వామి కంటెస్ట్ చేసిన. సో ఈ స్టీవెన్ బ్యానన్ కు యాంటీగా అతను ఈ స్లోగన్స్ కొద్దిగా మొదటి నుంచి కూడా ఎలాన్ మాస్క్ కొద్దిగా అవుట్ స్పోకెన్ పర్సన్ మనకు తెలుసు. స్టీవ్ బ్యానన్ మీరు మా మాటలుంటూ చూడాలి ఎట్లా మాట్లాడతాడు, వామ్మో మొక్క కోరిక పడేస్తా అంటాడు. ఇంకోటి ఏంటంటే ఇలాన్ మాస్క్ మాట్లాడినా ఆడ పోయి ఎవడు పోయి ఆయన చెప్పిన ఎవడు పోయి ఏం చేసేది. స్టీవ్ బ్యానన్ అంటే భయపడాలి ఆయన అంటే. ఇట్లా చూ అనగానే 1000 మంది వచ్చి కొడుతున్నారు. సో స్టీవ్ బ్యానన్. సో వీళ్ళలో ఎవరి వైపు ట్రంప్ బెండ్ అవడానికి, ఎవరి డెసిషన్స్ ని ఫాలో అవడానికి, చెప్పింది దానికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి ఛాన్స్? ఇప్పుడు ప్రెస్ స్టేట్మెంట్లో మాత్రం ట్రంప్ ఏమన్నాడంటే H1B ప్రోగ్రామ్ నేను లైక్ చేస్తాను, నాకు H1B ఎంప్లాయీస్ ఉన్నారు, సో నేను H1B ఫేవరబుల్ అని అన్నాడు. H1B రిస్ట్రిక్షన్ చేస్తా అని చెప్పిన ట్రంప్ కానీ H1B తీసేస్తా అని ఎప్పుడు ట్రంప్ చెప్పలేదు. బట్ మెగా కోరుతుంది, అది మెగా కోరుతుంది. ఆ స్టీవెన్ మిల్లర్ అనే వాడు కోరుతున్నాడు. వాళ్ళు మెగా ఆర్గనైజేషన్స్, వాళ్ళ కొన్ని ఆర్గనైజేషన్ ఫెయిర్ అనే ఇమిగ్రేషన్ రెస్ట్రిక్టివ్ ఆర్గనైజేషన్ ఉంటుంది అన్నట్టు, అదొక ఆర్గనైజేషన్ ఉంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళది ఒక న్యూస్ పేపర్ ఉంది, బ్రిట్ బ్రాటన్ న్యూస్ పేపర్ ఉంది అన్నట్టు. వీళ్ళందరూ రాస్తూనే ఉంటారు యాంటీ ఇమిగ్రేషన్, యాంటీ F1s, యాంటీ H1s, యాంటీ L1s, యాంటీ, వాళ్ళు ఇక అదే ప్రొపగండా చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరూ గన్ రైట్స్ వాళ్ళు సపరేట్, వాళ్ళు వేరే. వీళ్ళంతా ఒక ఆర్గనైజేషన్ అన్నట్టు. గన్ రైట్స్ కానివ్వండి, యాంటీ ఇమిగ్రేషన్ కానివ్వండి, యాంటీ అబార్షన్ కానివ్వండి, వీళ్ళంతా ఒక రైట్ వింగ్ ఆర్గనైజేషన్ అన్నట్టు. ఇప్పుడు ఇలాన్ మాస్క్ అని కొద్దిగా మోడర్న్ థింకింగ్ పర్సన్ కదా అతను. యూ కాంట్. సో మనం ఉన్న దాంట్లో
ముల్లర్ కంటే మస్క్ మాటలు వింటేనే ట్రంప్ బెటర్ అని అనుకోవాలి. అవును, అంతే కదా. స్టీవెన్ మిల్లర్ కనుక ఆఫ్ కోర్స్ మనకైతే ఇలాన్ మాస్క్ బెటర్ కదా, ఎందుకంటే ఈ బిలీవ్స్ ఇన్ టెక్నాలజీ. వీళ్ళు టెక్నాలజీ బిలీవ్ చేయరు, ఏం బిలీవ్ చేస్తారో మనకు తెలియదు. సో ఇలాన్ మాస్క్ డెఫినెట్లీ విల్ బి మోర్ ఫేవరబుల్ టు ఇండియా. అతను ఆల్రెడీ ఇలాన్ మాస్క్ ఫేవర్ చేస్తానని నువ్వు చెప్పేది. ఇంకోటి ఏంటంటే వివేక్ రామస్వామి కొన్ని కాంట్రవర్షియల్ కమెంట్స్ అని అంటారు. మరి అది కాంట్రవర్షియల్ కాదా అని ఎవ్రీబడి హాస్ టు ఎవాల్యుయేటెడ్. అతను ఏమన్నాడంటే యూఎస్లో కల్చర్ చేంజ్ చేయాలని చెప్పాడు. మనకిక్కడ మన ఇండియా నుంచి H1లు బయట నుంచి ఎందుకు వస్తున్నారు, మన దగ్గర ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నారు, మన దగ్గర పోరగాలు లేరా, ఉన్నారు. మరి ఉంటే వీళ్ళు సైన్స్ చదవట్లేరు, ఇంజనీరింగ్ చదవట్లేదు. ఎందుకు చదవట్లేదు? స్కూళ్ళల్లో ఏమవుతుందంటే వాడు ఎవడు చిన్న పోయి ఎక్కడో పోయి పక్క డిస్ట్రిక్ట్లో పోయి ఒక ఫుట్బాల్ ఆడి మంచిగా ఫుట్బాల్ ఆడి 2 గోల్ కొట్టిండు అనుకోండి, వస్తే వాడిని తీసుకొచ్చి పెద్ద ప్రచారం చేస్తాండ్రు. అదే స్కూల్ నుంచి మ్యాచ్ ఛాంపియన్ స్టేట్ లెవెల్లో పోయి నేషనల్ లెవెల్ పోయి మ్యాచ్ ఛాంపియన్ వస్తే వాని కుక్క కూడా కానట్లేదు. ఓకే ఓకే ఓకే. సో అటువంటి ప్రొవిజన్స్ మనం ఏం చేయాలంటే వీళ్ళని ఆనర్ చేయడం మొదలు పెట్టాలి. మనము అకాడమిక్ టాలెంట్ని ఆనర్ చేయడం పెట్టాలి. అమెరికన్ కల్చర్లో ఇటువంటి మనం తీసుకురావాలి అని చెప్పి అతను అన్నాడు. ఫస్ట్ నుంచి లేదుగా కల్చర్లో, అమెరికన్ కల్చర్లో లేదు. మీరు కరెక్ట్, అతను చెప్పింది కరెక్ట్ కాదో ఇక అది ఈచ్ ఇండివిజువల్ బట్టి ఉంటుంది. ఇండియా అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ దాన్ని ట్విట్టర్లో వాళ్ళు ఎట్లా మెగా వాళ్ళు చెప్పారంటే నీ దేశం పోయి చెయ్యి నువ్వు. ఆయన దేశమే అమెరికా, ఆయన దేశం ఎక్కడ పోతాడు, ఆయన దేశం ఇండియా కాదు. సో అటువంటి అన్ని అక్కడ స్టార్ట్ అయింది. యాక్చువల్గా యుద్ధం అనేది అక్కడ స్టార్ట్ అయింది. ఇలాన్ మాస్క్ సపోర్ట్ గా వెండు వివేక్ రామ్. చాలా ఇష్యూస్ లో బిట్వీన్ ద ట్రంప్ టీమ్ ఏకాభిప్రాయం లేదు, ఈ రెండిట్లో లేదు ఇష్యూస్ లో. ట్రంప్ ఎటుంటాడు, మిడిల్ గ్రౌండ్లో ఉంటాడు లేదా లెఫ్ట్ ఉంటాడు, కానీ రైట్కి మాత్రం పోవడానికి రైట్కి పోవడానికి సంబంధించిన అవకాశం లేదు వరల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా.